మీకు తెలుసా, పరలోక రాజ్యంలో మన ఒక్కొక్కరి గురించి ఏమేమి లెక్కింపబడుతున్నాయో, ఎన్ని గ్రంథాలున్నాయో? మొదటిగా నిర్గమకాండంలో మన పేర్లన్నీ రాయబడిన ఒక గ్రంథం ఉందని మోషే చెప్తున్నాడు. 2 మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని యేసుప్రభు వారు అంటారు. అంటే దానికి కూడా ఒక గ్రంథం ఉందనేగా. 3 కీర్తనల 56వ అధ్యాయంలో మన సంచారంలో లెక్క రాయబడిన గ్రంథం ఉందని, అక్కడే మన కన్నీళ్లు కూడా ఒక గ్రంథంలో రాయబడి ఉన్నాయని ప్రస్తావించబడింది. 4 మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం పలికిన ప్రతి మాట లెక్క చెప్పవలసిన రోజుందని యేసుప్రభు వారు హెచ్చరిస్తారు. అంటే మన మాటలన్నీ ఒక గ్రంథంలో రికార్డ్ చేయబడుతున్నాయని అర్థం. 5 ప్రకటన 20:12లో మన క్రియలకు సంబంధించిన గ్రంథం ఒకటిందని పేర్కొనబడింది. 6 మలాకి 3:16లో ఆయన నామము స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉందని రాయబడింది. 7 కీర్తనలు 139:16లో మన దినములన్నీ లిఖితములాయను అని చదువుతాం. అంటే దాని కొరకు కూడా ఒక గ్రంథం ఉందని అర్థం. ఇలా మనం ప్రార్థించిన ప్రార్థనలకు ఒక గ్రంథం, అన్ని దేవుని ఎదుట పుస్తకంలో రికార్డ్ చేయబడుతూ ఉన్నాయి. అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మన తల వెంట్రుకల లెక్క కూడా మన దేవుని దగ్గర ఉండడం. ఒక్క వెంట్రుక కూడా ఆయన అనుమతి లేకుండా రాలేదంటే మన తండ్రిని దేవునికి మన మీదున్న ఆసక్తి ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఆ ఆసక్తిని అర్థం చేసుకుని మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకుంటే మనం చాలా భద్రంగా బ్రతకగలుగుతాం. నిత్య జీవాన్ని తప్పక చేరుకుంటాం. Download ShareChat.